భోజశాల వివాదంలో మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే భోజశాల ప్రాంగణంలో ఖాళీ జాగా ఉంటే ముస్లింలు తాత్కాలికంగా నమాజ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించింది. మధ్యప్రదేశ్ భోజశాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. భోజశాలలో నమాజ్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలన్న ముస్లిం సంఘాల పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ముస్లిం సంఘాల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనల్ని వినిపించారు. భోజశాలలో 700 ఏళ్ల పాటు నమాజ్ కొనసాగిందని సింఘ్వి వాదించారు. భోజశాల సరస్వతి ఆలయంలో హిందువులే పూజలు చేసుకోవాలని, ముస్లిం సంస్థలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏఎస్ఐ సర్వే కూడా భోజశాలను హిందూ ఆలయంగా తేల్చిందని స్పష్టం చేసింది. और कॉम्युनल हार्मनी की बात को ध्यान में रखते हुए माननीय सर्वोच्च न्यायालय ने नोटिस जारी करते हुए 2 अंतरिम व्यवस्था दी। पहली व्यवस्था ये कि ईएसआई जब तक पूरा मामला माननीय सर्वोच्च न्यायालय में लंबित है तब तक किसी भी तरह का स्ट्रक्चरल चेंज बिना माननीय सर्वोच्च न्यायालय की अनुमति का नहीं करेगा। दूसरा जो उनका विषय था कि जो भोजशाला परिसर है उससे सटा हुआ या उसके पास जो वर्ड यूज किया माननीय सर्वोच्च न्यायालय ने एडजेसेंट टू भोजशाला परिसर, वहाँ कोई भी खाली जगह हो तो मुसलमानों को जुम्मा नमाज अदायगी के लिए प्रशासन के द्वारा जगह मुहैया कराया जाए। तो इस तरह की अंतरिम व्यवस्था दिया गया है तब तक जब तक कि पूरे मामले का निस्तारण माननीय सर्वोच्च न्यायालय के द्वारा नहीं हो जाता है। साथ ही साथ पूरे मामले को तीसरे सप्ताह यानी 3 सप्ताह के बाद सुनवाई के लिए डे टू डे बेसिस पर सूचीबद्ध करने का भी आदेश दिया गया है। तो आज का जो ये आदेश है माननीय सर्वोच्च न्यायालय का, वो दोनों ही पक्षों के राइट्स को ध्यान में रखते हुए पारित किया गया है। ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి భోజశాల పరిసర ప్రాంతాల్లో ఖాళీ జాగాను కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏఎస్ఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. భోజశాల వివాదంపై విచారణను సుప్రీంకోర్టు 3 వారాల పాటు వాయిదా వేసింది. ఆ తర్వాత ప్రతిరోజు విచారణ చేపడతామని ప్రకటించింది.